వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. నమస్తే గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, రేవంత్ రెడ్డి గారిని సినీ ఇండస్ట్రీలో పెద్దలు కలిశారు. ఆ పెద్దల్లో ఇద్దరు మెయిన్ పిల్లర్లు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు. వాళ్ళిద్దరూ రాలేదు సార్. యాక్చువల్గా అయితే చిరంజీవి గారు ఫస్ట్ వస్తున్నారని చెప్పేసి న్యూస్లో అంతా నడిచింది. కానీ చివరి మూమెంట్లో చిరంజీవి గారు రాలేదు. బాలకృష్ణ గారు కూడా రాలేదు. ఏ విధంగా చూడాలి సార్ ఇది? వాళ్ళకి ఇష్టం లేదా, లేకపోతే వాళ్ళకి ఏదైనా సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారంటారా? ఏ విధంగా చూడాలి సార్ దీన్ని? సినిమా షూటింగ్లో బిజీ ఉన్నా కానీ రాకుండా ఉండటానికి ఏముంది? అక్కడ వెళ్ళింది ఎవరినో కాదు కదా, సీఎం రేవంత్ రెడ్డిని కలవటానికి. జగన్మోహన్ రెడ్డిని కలవటానికి అయితే ల్యాప్టాప్లు భుజానికి తగిలించుకొని వచ్చారుగా ఒక అందరూ. ఒక 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 మాట సార్. లాస్ట్ టైం ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చినప్పుడు పాన్ ఇండియా హీరోలు వచ్చారు. ప్రభాస్ అవును. గారు, మహేష్ గారు, రాజమౌళి గారు, వీళ్ళందరూ వచ్చారు. రేవంత్ రెడ్డి గారిని కలవడానికి చిన్న చిన్న హీరోలు, కిరణ్ అబ్బువారు, అంటే హీరో ఎవరైనా హీరోనే, ఇప్పుడు అంటే ఎదుగుతున్న యాక్చువల్గా ఇప్పుడు హీరోలు ఇందులో పెద్ద ఇలాంటి వాళ్ళు పెద్దలు వచ్చారు మీరు చెప్పినట్టుగా పిల్లర్స్ అన్నారు చూడండి. సార్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ఆ ఉమ్, కాలంలో ఇప్పటికి పాత కాలం బాగా ఊరూతలూగిచ్చిన మంచి మంచి సినిమాలు చేసిన హీరోలు నాలుగు నాలుగు స్తంభాలు అని అనుకుంటే రెండు స్తంభాలు ఏం కనపడలేదు. ఈరోజు నాగార్జున వచ్చాడు, వెంకటేష్ వచ్చాడు. దాంతో పాటుగా ఇక రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాసు, త్రివిక్రమ్ శ్రీనివాస్. సార్, ఇంకొంతమంది ప్రొడ్యూసర్లు, అవును ఆ, సార్. మన మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చారు. ఎట్లాగా కొంతమంది కనపడ్డారు. అట్లాగనే డైరెక్టర్లు కూడా. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా రాలేదు సార్ మరి. మా ఆ, అసోసియేషన్ ఆ- అధ్యక్షుడు ఆయన. ఇప్పుడు వాళ్ళందరితో పెద్ద పని ఏం లేదు. అసలు అసలు ఉండాల్సినోడు దిల్ రాజు. ఎందుకంటే ఈ దేవతైన బేరం తెగ్గొట్టగలిగేవాడు దిల్ రాజు ఒక్కడే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో చిరంజీవి ఎందుకు రాలేదని డిస్కస్ చెయ్యొచ్చు. బాలకృష్ణ సార్, ఎందుకు రాలేదు అనే దానికి ఒకటే సమాధానం. ఇలాంటి వాటి వేటికి బాలకృష్ణ వెళ్ళడు. మీరు ఎప్పుడైనా చూసారా వెళ్ళటం? లేదు సార్. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి కూడా ఏం బాలకృష్ణ ఏం వెళ్ళలేదు. అవును. వెళ్లకుండా ఆయన ఏదో ప్రశ్న అడిగితే, అదంతా ఏదో రియల్ ఎస్టేట్ వ్యవహారం, మనకేం నాకు లేదు, అయినా అవసరం లేదని చెప్పేసి అని అన్నారు. మనకైనా పని లేదు అని ఆయన పాటిని అవును. ఆయన వెళ్ళిపోయాడు. అండ్ ఇట్లాంటిది ఏదైనా వివాదాలు కానీ, ఏదైనా పరిష్కారాలు కానీ, లేకపోతే ఏదైనా మేము మాకు ఫ్రీగా స్థలాలు కేటాయించండి అని అడుక్కోటానికి వెళ్ళేదానికి కానీ దేనికి బాలకృష్ణ వెళ్ళడు. అది బాలకృష్ణ నైజం కానే కాదు. అందుకని బాలకృష్ణని ఎక్స్పెక్ట్ చేయటం అనవసరం ఈ విషయంలో. రేవంత్ రెడ్డిని కలవటానికి బాలకృష్ణ రాలేదని. బాలకృష్ణ రాకపోవటం సింపుల్ అండి. ఆయన యాడికి రాడు. అవును. ఆయన పని అయిందే తప్ప ఆయన ఆడికి చిరంజీవి రాడు. గారు. చిరంజీవి చిరంజీవి ఆడికైనా పోతాడు. అది అందులో త తప్పేం లేదు. పోవటం తప్పు లేదు. ఎందుకని వివాదాన్ని పరిష్కరించాలంటే ఎవరో ఒకళ్ళు ఒక చోటకి వెళ్ళి మాట్లాడితే కానీ అది పరిష్కారం అయ్యేది. అటు వాళ్ళు రానప్పుడు ఇటు వాళ్ళు వెళ్ళాలి వివాదం పరిష్కరించాలంటే. కానీ ఇక్కడ చిరంజీవి కూడా రాలేదు అని అంటే యాక్చువల్గా జరిగిన అంశం చాలా ఈ తవ్వుకుంటే చాలా వస్తాయి. అవును. చిరంజీవి రేవంత్ రెడ్డిని ఫేస్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకు? చిరంజీవి తను సొంతగా ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపి కేంద్రంలో మంత్రిగా కూడా చేసి ఆ తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చెయ్యొచ్చు, ఇక అట్లాగనే తెలంగాణలో కూడా చేయొచ్చు. ఎందుకంటే ఆయనకి ఇచ్చింది కేంద్ర మంత్రి. అవును ఆయన సార్. ఒక ప్రాంతం ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం అని లేదు. అందున చిరంజీవికి తెలంగాణ ప్రాంతంలో మంచి ఫ్యాన్స్ ఎక్కువ. అవును సార్. నైజాం ఏరియా చిరంజీవి సినిమాలు బాగా కలెక్షన్, పీక్స్ లో బాగా ఉంటాయి. కలెక్షన్స్ వస్తాయి. అవును సార్. నైజాం ఏరియా కోసం అందరూ కొట్టుకునేలాంటి పరిస్థితి. అట్లాంటి పీక్స్ లో ఉండేవాడు చిరంజీవి. బయటికి రాలేదు. రేవంత్ రెడ్డి వచ్చి మాకేమి ఆయన ఆ రోజున ఎన్నికల్లో ఒంటరిగా అసలు విపరీతమైన కృషి చేస్తుంటే కనీసం వచ్చి ఒక మాట సాయం అందించినోడు కూడా కాదు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రాజీనామా చేస్తే రాలేదు, రాజీనామా చేసేసాడు, వెళ్ళిపోయాడు, పార్టీలో లేడు అనుకోవచ్చు. రాజీనామా చేయడు, వేరే పార్టీలో చేరడు, పొలిటికల్గా ఏమన్నా కావాలంటే దాని గురించి ఏం మాట్లాడు. కానీ ప్రధానమంత్రి లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు అల్లూరి సీతారామరాజు విగ్రహం ఓపెన్ చేస్తా పిలిస్తే హాయిగా పోయాడుగా.
అవును సార్. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సినిమా ఇండస్ట్రీకి మీరు మంచి హెల్ప్ చేయాలి, వైజాగ్లో మనందరం కలిసి అందరం కలిసి సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఒక ఇది చేస్తాం, మీరు మాకు వందల వందల ఎకరాలు మీరు మాకు చదవ పెట్టాలి అదే మాట్లాడటానికి పోయారు కదా. వెళ్ళారు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వాడైనా కూడా దిల్ రాజు కూడా వెళ్ళాడు అవును. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు కదా, అందరు మా కుర్ర హీరోలను కూడా పోగేసుకొని ప్రభాస్ని లేకపోతే మహేష్ బాబు. మహేష్ బాబుని వీళ్ళందరినీ అవును పోగేసుకొని సార్. వెళ్ళారు కదా. అలాంటిది ఒక వివాదం వచ్చినప్పుడు చక్కబెట్టడానికి వెళ్ళాలి అని అనుకుంటే ఈ రోజు వెళ్ళి ఫేస్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అది కాకుండా ఏంటంటే అల్లు అర్జున్ చేసిన తప్పు ఏంటనే చిరంజీవికి క్రిస్టల్ క్లియర్ గా తెలుసు. అవును సార్. అల్లు ఫస్ట్ అర్జున్ నుంచి తప్పు మౌనంగానే చేయలేదు. ఉన్నారు కదా ఆ విషయంలో. మెగా ఫ్యామిలీ, మెగా కాంపౌండ్ అంతా ఆల్మోస్ట్ సైలెంట్ గానే ఉంది కదా సార్. అవును, వాళ్ళకి అల్లు అర్జున్ చేసిన తప్పేంటో తెలుసు. దాంతో అవును. పాటుగా అయితే అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీ అనే దాంట్లో నుంచి పక్క జరిగాడు. యాక్చువల్గా అవును ఇది సార్. అల్లు ఫ్యామిలీ అది మెగా ఫ్యామిలీ అని అనుకుంటారు కానీ ఇప్పుడు మరి ఆ కాంపౌండ్లో నుంచి ఆ, మొలుచుకొచ్చి బాగా వటవృక్షమైన ఆర్టిస్టే కదా ఈ అల్లు అర్జున్ కూడా. అందుకని అవును మెగా సార్. ఫ్యామిలీ లెక్కలోనే వేసేస్తారు. కానీ అవును. వాళ్ళతో విభేదించుకొని ఇతను సొంత కొంపటి ఇతను పెట్టుకున్నాడు, ఇతను సొంత ప్రయత్నాలు, ఇతను సొంత ఓటీటీలు ఇవన్నీ పెట్టుకొని అవును. చేసుకుంటున్నాడు కదా. ఆ ఫ్యామిలీ నుంచి దూరంగా జరిగాడు. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు మరి యంగ్స్టర్స్ కంటే అయి ఉండకపోవచ్చు. సాయిధరం తేజ్ కలవచ్చు, మరి లేకపోతే మన ఈ మెగా మెగా ఫ్యామిలీలో ఉన్న ఈ కుర్ర హీరోలు అందరూ కలవచ్చు, ఏం కాదు. కానీ అవును. మాట్లాడేటప్పుడు సెటిల్మెంట్ చేసుకునేటప్పుడు అల్లు అరవింద్ ఒక్కడే పోయాడు. అవును సార్. ఆడికి పోయి కాళ్ళు పట్టుకున్నంత పని అయింది. అందరి ముందు పట్టుకుంటే బాగోదు కాబట్టి ఆగాడేమో. అవును. కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన పని అంత పెంట పెంట అయింది. ఇప్పుడు దాన్ని సరి చేయటానికి కూడా ఏమి ఆస్కారం లేకుండా పోయింది. ఇప్పుడు దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ మూడ్లో ఉన్నాడో అందరికీ తెలుసు. వీళ్ళకి బెనిఫిట్ షోలకు కానీ ఇప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవటానికి కానీ రేవంత్ రెడ్డి ససేమిరా ఊరుకోడు, చెయ్యడు అనేది తెలిసిన తర్వాత, రిజల్ట్ తెలిసిన తర్వాత పోయి ప్రయత్నం చేయటానికి చిరంజీవి ఎట్టబోతాడు. ఎవరైనా అంతే కదా సార్. చిరంజీవి. ఫ్రూట్ఫుల్ గా ఉండి నేను వెళ్ళాను, చేసుకొచ్చాను, అవును. పని చేసుకొచ్చాను, జయప్రదంగా అయ్యింది అని అనుకుని చెప్పుకోవటానికైతే అందరూ వెళ్తారు కానీ మేము అవును. వెళ్ళాం కానీ పెద్దగా పని ఏం జరగలేదు అని చెప్పుకోవటానికి ఎవరు వెళ్తారు. దిల్ రాజు కంటే చిరంజీవి. తప్పలేదు. చిరంజీవి వెళ్ళినా కూడా పని అవ్వలేదు అని చెప్పేసి అని అంటారుగా. చిరంజీవి వెళ్ళినా కూడా పని అవ్వలేదు అంటారు. ఆ కారణం కూడా అయి ఉండొచ్చు. ఈ అల్లు అర్జున్ చేసిన తప్పు ఏంటనేది చిరంజీవికి తెలిసి ఉండొచ్చు. లేకపోతే పొలిటికల్ ఆస్పెక్ట్లో రేవంత్ రెడ్డిని ఫేస్ చేయటానికి చిరంజీవి ఆ, సిద్ధంగా లేడు అనేది కూడా ఒక ఇదవుతుంది. యాక్చువల్గా ఉన్న దాని లెక్క ప్రకారంగా అయితే మనకు ఉన్న అంచనా దీని ప్రకారంగా చిరంజీవికి అప్పట్లో ఏది 2014లో అప్పుడు కూటమే కదా, పవన్ కళ్యాణ్ బయట అవును. నుంచి సపోర్ట్ ఇచ్చాడు. ఆ రోజు అవును. చిరంజీవికి రాజ్యసభ సీట్ అడిగారు చంద్రబాబు నాయుడు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, ఏమన్నాడు, లేకపోతే వచ్చి మన మన పార్టీలో చేరమనండి, లేదు మీకు కూడా ఓ పార్టీ ఉందిగా మీ పార్టీలో చేరమనండి, దాని నుంచి అయినా పంపిద్దాము అని అంటే ఆ రోజున కూడా చిరంజీవి నేను జారనని చెప్పలా. అసలు 2014-19 మధ్య వీళ్ళు కలిసి ఉండి చివరికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ కూడా విడిగా రావటానికి, లోకేష్ మీద కామెంట్లు చేయటానికి, చంద్రబాబు నాయుడు మొత్తం దోచేశాడని చెప్పటానికి, నేను సీఎంని కాకపోయినా సరే ఆయన సీఎంని కానియకుండా అడ్డం పడతాను అనే మాట చెప్పటానికి మొత్తానికి కారణం ఈ చిరంజీవి రాజ్యసభ సీటే అని చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు చిరంజీవికి చిరంజీవి గారు రాజ్యసభ కూడా ఒక సీట్ కామెంట్ అడిగితే చేశారు కదా ఇవ్వలేదు. సార్. మా తమ్ముడు ఒక ఏమంటారు, ఒక లూప్ లో ఒకళ్ళ మాటలు నమ్మేసి ఇలాగ ఉన్నారు అని చెప్పేసి అని అన్నారు ఆ అప్పుడు. అది కూడా అనుకున్నారు. దాంతో పాటుగా అవును. అప్పుడు నాగబాబు కూడా ఏదో పవన్ కళ్యాణ్ మీద ఫుల్ హోప్స్ ఉన్నట్టుండే. పవన్ కళ్యాణ్ కూడా బిఎస్పి పార్టీని ఆ పార్టీని ఈ పార్టీని కలుపుకొని బీజేపీ పార్టీని పక్కకు దోసేసి మనం సొంతగా పోటీ చేసి ఎట్నో కొట్ట కొన్ని సీట్లు సాధిద్దాం, మన సత్తా ఏందో చూపిద్దాం అని అనుకుంటుంటే రానున్న భవిష్యత్తులో మా తమ్ముడు అందరి దోలా తీరుస్తాడన్నాడు నాగేంద్ర బాబు. ఆ, ఇప్పుడు శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ఇష్యూ జరిగి ఫిలిం ఛాంబర్లో గొడవ కూడా అయింది. అవును సార్.
సమీప భవిష్యత్తులో మా తమ్ముడు అందరి దోల తీరుస్తాడన్నారు. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ దోల తీర్చి అవతల పాడేశాడు. ఆ దెబ్బకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్టనైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరాల్సిందే అని చంద్రబాబు నాయుడు తోటి బీజేపీ తోటి జట్టు కట్టి ఆయన కూడా ఈ రోజున కొన్ని సీట్లని గెలుచుకొని ఇప్పుడు ఆయన కూడా ప్రభుత్వంలో భాగమై ఉన్నాడు. ఎందుకు బయటకు పోయాడు అని అంటే చిరంజీవి కారణమే. ఇదే చిరంజీవి ఆ రోజును కూడా మరి చిరంజీవి ఏ స్టెప్ తీసుకోలేదు చూడండి. అవును సార్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు రాలా, రాజీనామా బయటకు చేసి వస్తే ఐడియల్గా అయిపోతాడు, ఇంకే పార్టీలో చేరతాడు అని పుకార్లు మొదలవుతాయి. దాంతో పాటుగా అందుకని. ఏదో పార్టీలో చేరమని ఒత్తిళ్లు కూడా వస్తాయి. ఇది అవును. కాకుండా ఇప్పుడు బీజేపీ కాకుండా మళ్ళీ కాంగ్రెస్ ఏమన్నా వస్తే పైన ఆ రోజు ఉన్న దీని ప్రకారంగా మళ్ళీ అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ గట్టిగానే బీజేపీని టార్గెట్ చేసి మరీ ఆయన పనిచేశాడు. అవును సార్. చాలా మంది ఆ రోజున మోడీ ఎగనెస్ట్ ఉన్న పార్టీలన్నింటినీ కూడా ఒక తాటి మీదకి కూడా తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. అవును. ఓడిపోయిన తర్వాత అందరూ కకావికలం అయిపోయారు, అది వేరే విషయం. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా వాళ్ళతో కలిసి అధికారంలో పెట్టి ఉంచే అవకాశం ఏమన్నా వచ్చిందనుకో, అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో దూరి మనం కావాల్సింది ఏదన్నా ఉంటే కొంచెం లోపాయికారిగా చేసి మళ్ళీ ఏదన్నా మంత్రి పదవి కొట్టేయచ్చు అనే హోపు ఆ రోజు చిరంజీవికి ఉందేమో. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఆ పార్టీకి రాజీనామా చేసే విషయంలోనే నిర్ణయం తీసుకోవాలి ఆ చిరంజీవి. ఇంకిప్పుడు అల్లు అర్జున్ దాంట్లో ఏడబోతాడు, రేవంత్ రెడ్డిని ఏం ఫేస్ చేస్తాడు, ఏం మాట్లాడతాడు అసలు చిరంజీవి వెళ్ళి రేవంత్ రెడ్డి తోటి? మా వాడు ఏదో తప్పు చేశాడులే, దాన్ని ఏం మనసులో పెట్టుకోకుండా బెనిఫిట్ షోలు, ఈ రేట్లు పెంచుకునే ఈ అవకాశం ఇవి మళ్ళీ ఇట్లాంటి ఏం చేయబాక అని చెప్పగలుగుతాడా? ఎవరు చెప్పలేడు కదా చెప్పలేరు. సార్. చెప్పలేడు. లేనప్పుడు ఇంకెందుకు వెళ్ళటం అని ఏదో పని పెట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో కూడా లేడు. ఉంటే రమ్మంటారేమో, వచ్చి అల్లు అరవింద్ ఎదురుగా కూర్చుంటాడేమో అని చెప్పి ఏదో పని పెట్టుకొని బయటకు వెళ్ళిపోయాట. మనకు తెలిసిన సమాచారం. వీళ్ళు అటు తప్- వెళ్తున్న సమయానికి ఆయన ఇంట్లో కూడా లేడు. అదే సామెత ఉంటది కదా సార్. తప్పించుకు తిరుగువాడు తిరుగువాడు ధన్యుడు ధన్యుడు సుమతి. సుమతి. అదే యాక్చువల్గా అదేంటిదంటే మా ఏంటి తానొవ్వక ఎదుటి వారిని ఏమి నొప్పింపక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు తిరుగువాడు సుమతి. ధన్యుడు సుమతి. ఎదుటి వాడిని నొప్పించకుండాను, తాను ఏ రకంగానూ బాధపడకుండాను తప్పించుకొని ఆ ఉన్న పరిస్థితులను మొత్తాన్ని పక్కకు నెట్టేసి హాయిగా ఉండేవాడు ధన్యుడు అని. అలాగనే చేశాడు చిరంజీవి. కానీ ఇప్పుడు మరి మరి మీడియా మాత్రం ఏం వదిలిపెడతారు? అంతా చూడండి, మీడియా నిండా ఇదే నడుస్తుంది. చిరు ఎక్కడ, అవును సార్. చిరు ఎక్కడ, చిరు చిరు ఎక్కడ, లేడు. చిరు రాలేదే, చిరు రాడా అని దీని మీదే నడుస్తుంది. దీని నుంచి ఎట్ట తప్పించుకుంటాడు చిరంజీవి? అవును సార్. ఈరోజు తప్పించుకోవటాలు కూడా లేవు మీడియా పెరిగిపోయిన తర్వాత. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకేం. ఆ సోషల్ మీడియా ఎస్పెషల్లీ అయితే యూట్యూబ్ ఓపెన్ చేస్తే 100 వీడియోలు కనపడితే దాంట్లో 60-70 వీడియోలు చిరు ఎక్కడ అనే తమ్నైలే కనపడుతుంది. ప్రతి ఛానల్లోనూ అదే కనపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇంకేం వెళ్తాడు ఆయన మాత్రం? బాలకృష్ణ ఎందుకు వెళ్ళలేదు క్రిస్టల్ క్లియర్. యాడికి వెళ్ళడు, ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాడు వెళ్ళలేదు, ఇప్పుడు కూడా వెళ్ళలేదు. అంతే. అతను పాలసీ అది. కానీ చిరంజీవి అట్ట కాదుగా. అటు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఇటు వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఏడకు మాత్రం బాగాలేకపోయాడు. అది థ్యాంక్ యూ సంగతి. సార్. మీ మీ అభిప్రాయాన్ని ఐకాన్ పాలిటిక్స్ ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.